హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ స్కోడా కొషాక్ ఆనెక్స్ ఎడిషన్ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. సో స్కోడా వాళ్ళు మన ఇండియాలో కొషాక్ని 2021లో లాంచ్ చేసి బ్యాక్ అనేది తీసుకొచ్చారు. అండ్ అదే వర్షన్స్లో మనకు ఇండియన్ స్కోడా 2.0లో ఈ స్కోడా కొషాక్ పైన ఆనెక్స్ ఎడిషన్ అయితే లాంచ్ అనేది చేశారు. సో స్కోడా వాళ్ళు లాంచ్ చేసిన సెవెరల్ స్పెషల్ ఎడిషన్స్లో వన్ ఆఫ్ ద లేటెస్ట్ ఎడిషన్లో జాయిన్ అయింది కొషాక్ ఆనెక్స్ ఎడిషన్. అండ్ ఇప్పుడు ఈ ఆనెక్స్ ఎడిషన్ పైన మనకు సెవెరల్ కాస్మెటిక్ చేంజెస్ ఉండబోతున్నాయి. అడిషనల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. అది కూడా బేస్ యాక్టివ్ ట్రిమ్ వేరియంట్తో కంపేర్ చేస్తాను. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు కొషాక్ బేస్ మోడల్కే టాప్ మోడల్ ఫీచర్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ ఇంజన్ స్పెక్స్లో ఎలాంటి చేంజెస్ లేవు, సేమ్ ఇంజన్ స్పెక్స్ ఉంటాయి. అండ్ ప్రైస్ పరంగా మారితే యాక్టివ్ బేస్ మోడల్తో కంపేర్ చేస్తే కేవలం 80,000 రూపాయలు మీరు ఎక్కువగా స్పెండ్ చేస్తే ఈ టాప్ మోడల్ ఫీచర్స్ అయిన ఆనెక్స్ ఎడిషన్ మీరు సొంతం చేసుకుంటారు. దీని యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసి మనకు 12,39,000కే ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసి ఈ వీడియో మీకు ఖచ్చితంగా 3K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ బేస్ మోడల్ ఆనెక్స్ ఎడిషన్ అనేది మీకోసం తీసుకొచ్చాను. సో స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. నేను కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళంటే మన ఛానల్ నేను ప్రతిసారి చెప్పినట్టుగానే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టుకున్నట్లయితే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా మీ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా డైలీ ఈవినింగ్ 9 o'clock వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ దీని యొక్క వేరియంట్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఆనెక్స్ ఎడిషన్ అనేది సెకండ్ బేస్గా అయితే ఉండబోతుంది. సో వేరియంట్స్ పరంగా మారితే బేస్ వేరియంట్ యాక్టివ్ ట్రిమ్ వేరియంట్ అంటాము. అండ్ టాప్ బేస్ సెకండ్ వచ్చేసి అంబిషన్ వేరియంట్ ఉంటుండే ఇంతకుముందు. ఇప్పుడు యాక్టివ్కి అంబిషన్కి మధ్యలో ఆనెక్స్ ఎడిషన్ అయితే వచ్చింది. ఆనెక్స్ ఎడిషన్ కంటే కూడా ఆనెక్స్ వేరియంట్ అనొచ్చు సింపుల్గా. సో ఈ వేరియంట్లో మనకు అంబిషన్ వేరియంట్స్లో ఉండాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా ఈ వేరియంట్లోనే దొరికేస్తాయి మనకు. ప్లస్ ఇది స్పెషల్ ఎడిషన్ కాబట్టి ఖచ్చితంగా కాస్మెటిక్ అప్డేట్స్ అండ్ ఇంటీరియర్ న్యూ ఫీచర్స్ కూడా కనిపిస్తుంటాయి. అలానే ఇది ఏమి టాప్ ట్రిమ్ వేరియంట్కి అయితే రాదు. ఇందులో కూడా ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. కాకపోతే మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కావాల్సిన డీసెంట్ ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో దొరుకుతున్నాయి. అందుకే ఇది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఆర్ మనీ ఎడిషన్ అని అంటున్నాను నేను. ఫ్రెండ్స్, ఇంకా ఫస్ట్ లుక్ కనుక చూసినట్లయితే మీకు ఫ్రంట్ ప్రొఫైల్లో లాట్ ఆఫ్ చేంజెస్ ఆనెక్స్ ఎడిషన్లో చూడొచ్చు. ఫ్రంట్ గ్రిల్ పైన మీకు క్రోమ్ యాక్సెన్స్ అరౌండ్ ఫ్రంట్ గ్రిల్ పైన చూడొచ్చు. ఈ ఆనెక్స్ ఎడిషన్లో మనకు వర్టికల్ స్లేట్ పియానో గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్ ఎయిర్ డ్యామ్ దగ్గర గ్రిల్ పైన అయితే చూడొచ్చు. అండ్ మీకు సైడ్లో చూసినట్టయితేను ఇందులో మనకు ఎల్ఈడి క్రిస్టల్ అయిన ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, స్పెషల్లీ ఆనెక్స్ ఎడిషన్. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్ అనేది చూడొచ్చు. టర్న్ ఇండికేటర్ ఇంకా బల్బ్స్గానే ఉన్నాయి. హెడ్ లైట్స్ అనేవి దీని నెక్స్ట్ వేరియంట్ అయిన అంబిషన్ వేరియంట్లో కూడా రానివి, అలాంటి దానికన్నా తక్కువ వేరియంట్లో ఆనెక్స్ ఎడిషన్లో ఇస్తున్నారు. అందుకే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ. అండ్ బంపర్స్ డిజైన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే ఇందులో మనకు ఫాక్స్ బ్లాక్ డిఫ్యూజర్ టైట్ ట్రీట్మెంట్ అనేది బంపర్స్ పైన యాడ్ చేశారు. సేమ్ దీని బేస్ మోడల్ యాక్టివ్లో ఉండేలో సేమ్ అలాగే ఉంటాయి. బట్ అంబిషన్లో సిల్వర్ ఫాక్స్ స్కిల్ ప్లేట్స్ అనేవి వస్తాయి. అలాంటివి రాలే మనకు బేస్ మోడల్ నుంచి తీసుకున్నారు. అండ్ రెస్టాల్ అయితే మనకు ఫ్రంట్ ప్రొఫైల్లో ఇంతే చేంజెస్. కొన్ని దీన్ని నెక్స్ట్ టాప్ వేరియంట్ అయిన అంబిషన్ నుంచి తీసుకున్నారు, కొన్ని దీని బేస్ అయిన యాక్టివ్ నుంచి తీసుకున్నారు. ఇంజన్ హుడ్ పైన మీకు 4 షార్పర్ క్రూజెస్ అనేవి చూడొచ్చు విత్ ఏరోడైనమిక్ ఫ్లోర్ డిజైన్స్. ఫ్రంట్ విండ్ స్క్రీన్ పైన మనకు ఎలాంటి కెమెరాస్ అనేవి లేదు, అడాస్ అనేది ఇందులో రాలేదు ఇంకా. అండ్ డబుల్ బ్లేడ్ వైపర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, సేమ్ యాజ్ టాప్ మోడల్ లాగానే ఇందులో బేస్ మోడల్ కూడా తీసుకున్నారు. ఇంకా సైడ్ నుంచి మీకు న్యూ స్టైలిష్ సిల్వర్ వీల్ కవర్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు కొషాక్లో లేని డిజైన్ ఆఫ్ వీల్ కవర్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. లోపల మీకు స్టీల్ వీల్స్ అనేవి ఉంటాయి కామన్గా. ఫ్రంట్ డిస్క్ అండ్ రేర్ వచ్చే డ్రమ్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. అండ్ టైర్స్ కూడా మీకు టాప్ మోడల్లో సెక్షన్ ఏదైతే ఉంటాయి 16 inches వీల్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు కావాలంటే తర్వాత అలాయ్ వీల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అవసరం లేననుకున్న వాళ్ళు ఈ వీల్ కవర్స్ మేనేజ్ చేయొచ్చు. సెక్షన్ కూడా మాట్లాడితే మీకు 205/60 or 16 inches అయితే టాప్ మోడల్ వస్తుందో సేమ్ వీల్స్ మనకి ఇందులో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రోడ్ గ్రిప్ అంతా కూడా సేమ్ ఉంటుంది, స్టెబిలైజేషన్ అంతా కూడా. వీల్ ఆర్చెస్ అనేవి ఉన్నాయి మనకు హార్డ్వేర్ ప్లాస్టిక్లో. ఫ్రంట్ ఫెండర్స్ దగ్గర చూసినట్టయితే మీకు స్కోడా బ్రాండింగ్ అనేది వస్తుంది, గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్ విత్ క్రోమ్ సరౌండింగ్స్తో. చాలా ప్రీమియం అపియరెన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బాడీ కలర్ ORVM అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉంది కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ అయితే కాదు. విత్ ఎల్ఈడి ఇండికేటర్ అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇందులో ఫీచర్స్ వైజ్గా మిస్ అయింది ఏంటంటే కెమెరాస్ అనేవి లేవు కొషాక్లో, అండ్ పెడల్ ల్యాంప్స్ కూడా మిస్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ మీకు మెయిన్ మాట్లాడాల్సింది ఆనెక్స్ ఎడిషన్లో
ఈ స్టైలిష్ గ్రే గ్రాఫిక్స్ అనేవి చూడొచ్చు, 3D గ్రాఫిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లోవర్ హాఫ్ ఆఫ్ ద డోర్స్ మొత్తం కూడా ఈ న్యూ గ్రాఫిక్స్ అనేవి ఓనెక్స్ ఎడిషన్లో స్పెషల్ విత్ సైడ్ క్లాడింగ్స్ అనేవి కూడా అబ్జర్వ్ చేస్తాం మనము. సో చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఇది పెయింట్ ఫినిష్లా కనిపిస్తుంది, కాకపోతే ఇది స్టిక్కర్ టైప్ ట్రీట్మెంట్. చాలా రోజులు అయితే ఉంటుంది, మరీ అంత చీప్ క్వాలిటీ అయితే యూజ్ చేయరు. కాకపోతే కొంతమందికి ఈ స్టిక్కర్స్ అండ్ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో ఇది అడ్వర్టైజ్మెంట్ కార్ లాగా అనిపిస్తుంది రోడ్ పైన, అండ్ కొంతమందికి ఇది కస్టమైజేషన్ ఆప్షన్ చేసుకుంటే ఎలా ఉంటుంది కార్స్ని అలాగ ఉంటుంది. బట్ లీగలీ ఇది ఆనెక్స్ ఎడిషన్కి స్పెషల్ డోర్స్ పైన అయితే ఇలా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అండ్ రెస్ట్ ఆల్ మీకు ఇక్కడ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పెయింట్ ఫినిష్ చాలా బాగుంది. అండ్ రిక్వెస్ట్ సెన్సర్ మిస్ అవుతుంది మనకు, బాడీ కలర్ ఫ్రంట్ కూడా ఇస్తున్నారు. మెయిన్ కాస్మెటిక్లో ఇందులో ఓనెక్స్ బ్యాచింగ్ అనేది మనకు బీ పిల్లర్ దగ్గర ప్రొవైడ్ చేస్తున్నారు, 3D బ్రాండింగ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకు ఒక బ్యాచింగ్ అనేది చూడవచ్చు గుర్తుపట్టడానికి ఈజీగా. అలాగే మ్యాట్ బ్లాక్ బీ పిల్లర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విండో గ్లాస్ ఏరియా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ బ్లాక్ రూఫ్ రైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ టాప్ మోడల్స్లో సిల్వర్ రూఫ్ రైల్స్ వస్తాయి, నాకైతే ఈ మ్యాట్ బ్లాకే బాగా సూట్ అయింది వైట్ కార్కి ఓనెక్స్ ఎడిషన్లో స్పెషల్గాను. అండ్ దాంతోపాటు మీకు స్టబీ యాంటీనా ఇస్తున్నారు. టాప్ వేరియంట్స్లో షార్క్ ఫిన్ యాంటీనా దొరుకుతుంది. ఇంకా రేర్ ప్రొఫైల్ నుంచి మనకు ఈ ఓనెక్స్ ఎడిషన్లో కావాల్సిన డీసెంట్ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో దొరికేస్తాయి మనకు. ఇది బేస్ నుంచి సెకండ్ అయినప్పటికీ ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ కూడా ఫిల్ చేశారు. బట్ కాస్మెటిక్ చేంజెస్ పెద్దగా కనిపించవు మనకు రేర్ ప్రొఫైల్ నుంచి. ఓన్లీ ఫీచర్స్ వైజ్గా కొన్ని ఇంపార్టెంట్ అయినవి ఇందులో యాడ్ చేశారు. ఫస్ట్ మీకు ప్రొఫైల్ వచ్చేసి రేర్ నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది. స్కోడా బ్రాండింగ్ మీకు బోల్డ్ లెటర్స్లో అయితే సెంటర్లో రాశారు, టెయిల్ గేట్ పైన అయితే చూడొచ్చు. అండ్ ఇందులో మిస్ అయిన ఫీచర్ ఏంటంటే రివర్స్ కెమెరా ఒక్కటే మిస్ అయింది. ఇందులో చాలా ఇంపార్టెంట్ అయింది. LED ఇల్యూమినేషన్ ల్యాంప్స్ ఇస్తున్నారు, నేమ్ ప్లేట్ ల్యాంప్స్. కొషాక్ బ్రాండింగ్ మీకు లెఫ్ట్ సైడ్ టెయిల్ గేట్ పైన చూడొచ్చు, 3D క్రోమ్ బ్రాండింగ్. ఆల్ LED క్రిస్టలైన టెయిల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో వచ్చేసి. సో LED టెయిల్ ల్యాంప్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా బేస్ మోడల్స్లో కాస్ట్ కటింగ్ ఉంటుంది. అండ్ రివర్స్ లైట్ అండ్ టర్న్ ఇండికేటర్ ఇంకా హెలోజిన్ బల్బ్స్గా అయితే చూడొచ్చు. అండ్ రిఫ్లెక్టర్స్ బోత్ ద బంపర్ పైన అయితే హ్యాంగ్ అవుతున్నాయి. అండ్ బిలో ద లోవర్ సైడ్ బంపర్ పైన చూస్తే మీకు 4 పార్కింగ్ సెన్సార్స్ అండ్ బ్లాక్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ అనేవి మనకు రేర్ ప్రొఫైల్లో కూడా యాడ్ చేశారు. రేర్ బంపర్స్ పైన విత్ హనీ మెష్ ట్రీట్మెంట్ అనేది మనకు కనిపిస్తుంటుంది. సో ఇలా మనకు రేర్ ప్రొఫైల్ అండ్ సైడ్ ప్రొఫైల్ నుంచి ఓనెక్స్ ఎడిషన్ అయితే చూడొచ్చు. ఈజీగా డోర్స్ నుంచి గ్రాఫిక్స్ స్టిక్కర్ వల్లనే మీరు ఈజీగా రికగ్నైజ్ అనేది చేస్తారు ఓనెక్స్ ఎడిషన్. అండ్ మీకు విండ్ షీల్డ్ పైన రేర్ వచ్చేసి వైపర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ వైపర్ డిఫాగర్ ఉంది, విత్ వాషర్ కూడా ఇస్తున్నారు హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ దగ్గర. అండ్ స్పోర్టీ స్పాయిలర్. ఇప్పుడు ఒకసారి బూట్ స్పేస్ అనేది చూద్దాము. ఇందులో బూట్ స్పేస్ కనుక చూసినట్లయితే మనకు 385 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది దొరుకుతుంది. అది కూడా సెకండ్ రో అప్రైట్ చేసిన తర్వాత. ఇది మిడ్ సైజ్ SUV కాబట్టి సో ప్లెంటీ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా ఫిట్ అవుతాయి. అండ్ అదర్ లగేజెస్ ఎక్స్ట్రా లగేజ్ కూడా క్యారీ అనేది చేయొచ్చు ఈ కార్గోలో, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో బూట్ స్పేస్ అయితే ప్లెంటీ ఉంది క్యారీ చేయడానికి. మీకు రైట్ సైడ్లో కనుక చూస్తే మీకు ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది హ్యాంగ్ చేశారు. హెలోజిన్ లైట్ ఒకటి ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు బూట్ లైట్. అండ్ 3 kgs హుక్స్ అనేవి బోత్ ద సైడ్స్ ఉన్నాయి. అంబ్రెల్లా కానివ్వండి, క్యారీ బ్యాగ్స్ హ్యాంగ్ అనేది చేయొచ్చు. అండ్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ స్టోరేజ్ స్పేసెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ చూసాను బూట్లోను. అండ్ 60/40 స్ప్లిటెడ్ సీట్స్ ఒకటి మిస్ అయింది. దీని కింద చూస్తే మీకు స్పేర్ వీల్ అనేది ఇందులోనే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ మీకు స్పేర్ వీల్ అనేది ఉంటుంది, MRF టైర్ ఉంటుంది, అలా వీల్ ఉంటుంది. ఆబ్వియస్లీ మెయిన్ వీల్ లేదు కాబట్టి. అండ్ సెక్షన్ కూడా సేమ్ సెక్షన్ ఉంటుంది, ఎలాంటి కాస్ట్ కటింగ్ చేయలేరు. 205/60 or 16 inches వీల్స్ ఇస్తున్నారు. 5 కూడా సేమ్ సెక్షన్ ఉంటాయి. నీట్లీగా జాక్ అంతా కూడా ఇంటిగ్రేట్ చేశారు. అండ్ సెకండ్ రో సీట్స్ ఫోల్డ్ చేస్తే మీకు 1405 లీటర్స్ అవుతుంది. అండ్ ఇంకోటి కొషాక్లో టెయిల్ గేట్ అనేది మరీ హ్యూజ్గా ఓపెన్ అవుతుంది, లేడీస్కి ఇబ్బంది అవుతుంది. కానీ కొషాక్లో ఇక్కడ మీకు ఒక హ్యాంగర్ లాగా ఇస్తున్నారు. సో దీన్ని పట్టుకొని ఈజీగా కూడా లాగేయచ్చు. బట్ కొంచెం లేడీస్కి ఇబ్బందిగానే ఉంటుంది కొషాక్ వాళ్ళు అయితే, ప్రాక్టికల్ ఆలోచన. ఇంకా కొషాక్ యొక్క డైమెన్షన్స్ మాడితే 4.225 లెంత్, 1760 బ్రెత్, 1612 హైట్, 2651 వీల్ బేస్ ఉంటుంది. 1195 kgs ఆఫ్ వెయిట్, 1700 గ్రాస్ వెయిట్, 188 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. అండ్ 385 లీటర్స్ బూట్ స్పేస్ ఇందాక చెప్పినట్టుగానే. అండ్ 50 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా SUVకి తగ్గట్టు 188 గ్రౌండ్ క్లియరెన్స్ అనేది దొరుకుతుంది. అండ్ సైడ్ విండో గ్లాస్ ఏరియా సేమ్ ఉంటుంది. ఈ C గ్లాస్ ఏరియా దగ్గర మీకు హార్డర్ ప్లాస్టిక్ అయితే ఇస్తున్నారు. బట్ టాప్ మోడల్స్లో ఇది గ్లాస్ ఫినిష్ వస్తుంది కొంచెం ఏరీ ఫీలింగ్ కోసం. సో మనకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఇంటీరియర్ వచ్చేసి మీకు బ్లాక్ అండ్ గ్రే ఇంటీరియర్ థీమ్ అనేది కనిపిస్తుంది ఈ ఓనెక్స్ ఎడిషన్లో. అండ్ కొన్ని ఫీచర్స్ అనేవి మిస్ అవుతాయి మనకు ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ చూసే ప్రీమియం టచెస్ కూడా మిస్ అవుతుంటాయి, ఎందుకంటే సెకండ్ బేస్ మోడల్. అండ్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటీరియర్ నుంచి.
ట్విటర్స్ అండ్ స్పీకర్స్ కామన్గా ఉంటాయి. హోల్డర్స్ హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి. అండ్ బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్ మనకు డోర్స్ పైన కనిపిస్తుంటాయి. అండ్ ఇది ఫ్యాబ్రిక్ ఫినిష్ ఆమ్రెస్ట్ ఇస్తున్నారు, కొంచెం సాఫ్ట్ టచ్ అని ఉంటుంది, అట్లీస్ట్ కొన్ని కార్స్లో మిస్ అవుతుంది. పవర్ విండోస్ 4 కూడా ఆఫర్ చేస్తున్నారు. 1 లీటర్ వాటర్ బాటిల్, మ్యాగజైన్ హోల్డర్స్, పాకెట్స్ పైన అయితే ఇవ్వచ్చు. స్పీకర్స్ 6 స్పీకర్స్ అనేవి ఇస్తారు ఇందులో వచ్చేసి ఓనెక్స్ ఎడిషన్లో. అండ్ సీట్స్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంటాయి. లాంగ్ డ్రైవ్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మీకు సీట్స్ చూడండి, సెమీ లెదర్ అపోలోస్ట్రీ పర్ఫోరేటెడ్ సీట్స్ ఇస్తున్నారు. 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది ఇస్తున్నారు. సెంటర్ ఆమ్రెస్ట్ ఒక్కటి మిస్ అయింది, ఇది కూడా ఇచ్చుంటే బాగుంటుండే, బట్ టాప్ మోడల్ కిందికి అయిపోతుంది. అండ్ సైడ్స్కి మీకు లెదర్ ఇస్తారు. సెంటర్ మొత్తం కూడా ఫ్యాబ్రిక్ అపోలోస్ట్రీ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ లోపల కూర్చొని ఒకసారి మీకు కంఫర్ట్ అనేది చూపిస్తాను, స్కోడా కొషాక్ది ఎలా ఉంటుంది అనేది. సో ఒకసారి మీరు కంఫర్ట్ చూడండి. కూర్చున్న తర్వాత అండర్థై సపోర్ట్ వచ్చేసి మీకు డీసెంట్గా అయితే ఉంటుంది. అండర్థై సపోర్టు సో లాంగ్ డ్రైవ్స్కి సరిపోతుంది. నీ అయితే టచ్ అవుతుంది. అండ్ నీ రూమ్ గురించి మాట్లాడితే సో మనకు ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ అనేది దొరుకుతుంది. డీసెంట్గా పుష్ చేసిన కో ప్యాసింజర్ సీట్ ఇక్కడ చూడొచ్చు మీరు. నో డౌట్ ఎట్ ఆల్ ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ అనేది ఉంటుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ హెడ్ రూమ్ కూడా మాట్లాడితే మీకు 6 ఫీట్ వాళ్ళ వరకు కూడా ఎలాంటి ఇష్యూస్ లేదు. ఇక్కడ వరకు వస్తుంది నాకు 5.7. అండ్ ఫోల్డబుల్ హోల్డర్స్ ఇస్తున్నారు, హుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మీకు రూఫ్ టాప్లో వైట్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. రూఫ్ టాప్లో చూడొచ్చు, ఇది కూడా మంచి విషయమే. చాలా కార్స్లో బేస్ మోడల్ హెలోజిన్స్ ఇస్తారు. అండ్ 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫ్యూచర్. అండ్ పార్సల్ షెల్ ఒకటి మిస్ అవుతుంది. సీట్ బెల్ట్స్ 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. బకెట్ సీట్స్ చూడొచ్చు, పర్ఫోరేటెడ్ లెదర్ అండ్ కుషనింగ్ షోల్డర్ రూమ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు హైసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ సేఫ్టీకి మారు పేరు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ గెలుచుకుంది గ్లోబల్ ఎన్ క్యాప్ నుంచి. అండ్ మీకు రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇస్తున్నారు. బేస్ మోడల్లో చాలా కార్స్లో మిస్ అవుతాయి రేర్ ఏసీ వెంట్స్, గాసీ బ్లాక్ ట్రీట్మెంట్, క్రోమ్ అరౌండ్. బట్ టైప్ సి సాకెట్స్ ఒక్కడే మిస్ అయ్యి, యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్స్ ఒకటి మిస్ అవుతాయి. హంప్ అనేది లైట్గా వచ్చింది. 3 సిలిండర్స్ ఇంజన్ అయినప్పటికీ ఇది టర్బో పెట్రోల్. ఒక మిడ్ సైజ్ సెడాన్ బేస్ మోడల్లో ఇంతకన్నా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేము రేర్ క్యాబిన్లో చూసాను. సో డాష్ వచ్చేసి మీకు ఇలా అయితే ఉంటుంది. ఎవరు కూడా దీని సెకండ్ బేస్ మోడల్ అంటే నమ్మరు, అలా ఉంటాయి ఫ్రంట్ వచ్చేసి దీన్ని. బట్ ఇక్కడ మీకు హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఆబ్వియస్లీ రావనుకోండి టాప్ మోడల్లో కూడాను. అండ్ మీకు సైడ్ కట్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఒకటి మిస్ అవుతాయి, ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే దొరుకుతాయి. బట్ అవసరం లేదు, మనకు బిల్డ్ క్వాలిటీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ గెలిచేసుకుంది. సూపర్ బిల్డ్ క్వాలిటీ స్కోడా కార్స్ మీద మనకు నమ్మకం అయితే వచ్చేసింది. ఒకసారి మనం ఫ్రంట్ వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇందులో ప్లెంటీ ఆఫ్ ఎడిషన్స్ వచ్చాయి. అందులో తీసుకుంటే మనకు కటన్స్ కూడా ఇస్తారు, బట్ ఇలాంటి బేస్ మోడల్ ఎడిషన్స్లో రావనుకోండి. అండ్ ఓనెక్స్ బ్రాండింగ్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. 3D ఇల్యూమినేషన్స్ అటాచ్ అనేది చేశారు బీ పిల్లర్కి. ఒకసారి అదర్ సైడ్ అయితే చూద్దాము మనము, క్యాబిన్ కో ప్యాసింజర్ సైడ్ నుంచి ఎలా ఉంటుందని డాష్ చూసాను మీకు. సో బిలో ద లోడ్ సైడ్ బీచ్ అండ్ బ్లాక్ గ్రే ఫినిష్ కాంబినేషన్ 3 లేయర్గా ఉంది. సో డోర్స్ నుంచి సేమ్ డిజైన్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి. బట్ కో ప్యాసింజర్ హైట్ అడ్జస్ట్ అయితే ఇవ్వరనుకోండి, టాప్ మోడల్లో మాత్రమే వస్తాయి ఇలాంటివి. అండ్ మీకు బకెట్ సీట్స్ చాలా బాగున్నాయి. ఓనెక్స్ బ్రాండింగ్ హెడ్ రెస్ట్ పైన వస్తుందన్నారు, బట్ రియల్ వరల్డ్లో అయితే లేదు మనకు చూస్తాను షోరూంలో. అండ్ ఇక్కడ మీకు పియానో గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్ అండ్ క్రోమ్ అరౌండ్ మనకు ఏసీ వెంట్స్ అరౌండ్ అండ్ గ్లాసీ బ్లాక్ స్ట్రిప్ లైన్ ట్రీట్మెంట్ అండ్ 3D ఇల్యూమినేషన్ ట్రీట్మెంట్ డాష్ పైన వచ్చేసి కూడా బ్రాండింగ్ ఇస్తున్నారు. ప్లెంటీ ఆఫ్ హార్డర్ ప్లాస్టిక్స్ ఉన్నాయి అనుకోండి, బట్ మేనేజ్ అనేది చేశారు స్కోడా వాళ్ళు సాఫ్ట్గా ఉండడానికి. అండ్ గ్లోబాక్స్ కూడా డీప్ ఇన్సైడ్ అయితే ఉంది, బట్ కూలింగ్ ఫంక్షన్ అనేది మిస్ అవుతుంది గ్లోబాక్స్లో చూస్తేనే, ఓన్లీ టాప్ మోడల్ వస్తుంది. సో రెస్టారెంట్ అయితే ఇంతే. మనకు ఫ్రంట్ క్యాబిన్ వచ్చేసి ఫీల్ గుడ్ అయితే ఉంది ఫ్యాక్టర్గా చూస్తాను కొషాక్ ఓనెక్స్ ఎడిషన్. ఇప్పుడు అదర్ సైడ్ అయితే వెళ్తారు ఫ్రెండ్స్. ఇక డ్రైవర్ సైడ్ వచ్చేసాను. ఫస్ట్ మనకు బిల్డ్ క్వాలిటీ చూడండి, థర్డ్ సౌండ్ మొత్తం ప్రాపర్గా వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మనం ఇంటీరియర్ క్యాబిన్ చూసినట్టయితే మనకు 3 లేయర్ డాష్ కానివ్వండి, గ్రే అండ్ బ్లాక్ ఇంటీరియర్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇందులో మనకు ఓనెక్స్ ఎడిషన్ కోసం స్పెషల్లీ కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు, ఏవైతే మనకు అంబిషన్లో కూడా దొరికినవి ఇందులో దొరుకుతాయి, దానికన్నా తక్కువ వేరియంట్ ఇది. సో ఫస్ట్ నుంచి చూద్దాము. సీట్స్ అయితే మనకు ఇలా ఉంటుంది, డాష్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంటుంది. సో ఫస్ట్ మీకు కీస్ ఆఫ్ చేసినాకనే ఫస్ట్ డోర్స్ నుంచి చూపిస్తాను. సో ఇందులో మనకు 4 పవర్ విండోస్ అనేవి దొరుకుతాయి చూడండి. 4 పవర్ విండోస్ ఇస్తారు. ఇది సెకండ్ బేస్ మోడల్, ఎవరు కూడా నమ్మరు. చైల్డ్ లాక్ సిస్టమ్ ఉంది. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్ఎంఎస్ ఇస్తున్నారు, బట్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ అయితే కాదు, మాన్యువల్గా చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ ఫినిష్ ఆమ్రెస్ట్ ఇస్తున్నారు. రెస్టాల్ అయితే ఇంతే. మనకు డోర్స్ ఆల్రెడీ చూపెట్టాను మీకు, సేమ్ ఉంటాయి. 6 స్పీకర్స్ స్టాండర్డ్గా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అంబిషన్లో కూడా రాదు, ఇది ఇందులో దొరుకుతుంది మనకు. అండ్ 3 పెడల్స్ అయితేనే ప్రస్తుతానికి ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అందులో కూడా వస్తుంది అంటున్నారు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఇక్కడ మనకు ఆటో హెడ్ ల్యాంప్స్ ఒకటి మిస్ అవుతాయి, కానీ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ దొరుకుతాయి, ఇది మంచి విషయమే. అండ్ ఎల్ఈడి లైట్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ ఇలా మీరు ఆన్ అనేది చేసుకోవచ్చు పుష్ చేసి. సో పుల్ అనేది చేయొచ్చు. ఇది ఓవరాల్గా ఆటో హెడ్ ల్యాంప్స్ మిస్ అయ్యాయి. కీస్ గురించి మాడితే కీస్ వచ్చేసి ఇలా ఉంటాయి సింపుల్గా, లాక్ అండ్ అన్లాక్, కీలెస్ ఎంట్రీస్ కూడా బ్రాండింగ్. ఫ్లిప్ కీ ఇస్తున్నారు, పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ మిస్ అవుతుంది, బూట్ ఓపెనింగ్ అనేది చూడొచ్చు. అండ్ ఇది కీస్ దీనికే పెట్టి ఉంచాలి, లేకపోతే ఆ వెహికల్ లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా లోపల పెడితేను.
అండ్ టెక్స్చర్ టైప్ ట్రీట్మెంట్ డాష్ బోర్డ్ పైన అయితే చూడొచ్చు ఒకసారి. ఫ్రెండ్స్ ఇంకా వన్స్ మనం లోపల కూర్చున్న తర్వాత మీకు ఇంటీరియర్ ఫీల్ అనేది ఇలా కనిపిస్తుంది చూడండి. అక్కడక్కడ కొంచెం ప్రీమియం టచెస్తో మనకు కొంచెం లగ్జరీ కార్ లాగా అనిపిస్తుంది మిడ్ సైజ్ ఎస్యూవీ అనేది. సో ఇందులో మీకు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అనేది 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ దొరుకుతుంది. ఫస్ట్ కీస్ ఆన్ చేసి చూపిస్తాను. సో కీ ఆన్ చేయకుండా ఇన్ఫోటైన్మెంట్ వస్తుంది. ఇది MID ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్తున్నారు. లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడ్ అనేది చూడొచ్చు. దాని గురించి డీటెయిల్ చెప్తాను. ఫస్ట్ మనము ఈ ఫీచర్స్ పరంగా మాడితే ఇందులో మనకు టచ్ స్క్రీన్ ఇస్తున్నారు 7-inch విత్ కనెక్టెడ్ HDVS ఫంక్షన్స్ ఉంటాయి. వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అనేది ఇస్తున్నారు ఇందులో వచ్చేసి. అండ్ మీకు టచ్ స్క్రీన్ ఇవ్వడం అనేది గ్రేట్ థింగ్ సెకండ్ బేస్ మోడల్లో. అండ్ ఇందులో మనకు కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. యాడ్ డివైస్, పెయిడ్ డివైస్ అండ్ హోమ్ వచ్చితే మీకు వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, రేడియో, ఫోన్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. అండ్ టచ్ సెన్సిటివిటీ అంత అయితే బాగాలేదు, మరీ టాప్ మోడల్ ఉన్నది కానీ ఆబ్వియస్లీ ప్రైస్ పాయింట్కి ఇలా ఇవ్వడమే ఓకే. అండ్ మనకు సెట్టింగ్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు. సో ఇంతే సైజ్ మనకి చిన్నగా అనిపిస్తుంది, బట్ టచ్ అయితే ఇస్తున్నారు. రివర్స్ కెమెరా మిస్ అయింది. సెట్టింగ్స్లో వెళ్తే జనరల్ సెట్టింగ్స్ ఉన్నాయి. జనరల్ సెట్టింగ్స్లో లాంగ్వేజెస్ చేంజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఫ్యాక్టరీ రీసెట్, సెట్, టైం, డేట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సిస్టమ్ ఇన్ఫో ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. బ్రైట్నెస్ ఉంది మళ్ళీ మనకు. లైట్స్, డిస్ప్లే సెట్టింగ్స్ వెళ్తే బ్రైట్నెస్ అండ్ డార్క్ ఇవన్నీ. మ్యూజిక్లో మనకు ఈక్వలైజర్ కూడా ఉంది. సో 6 స్పీకర్స్ కాబట్టి మంచి విషయం. రేడియో అండ్ బ్లూటూత్ కామన్గా ఉంటుంది. మీరు మళ్ళీ కెమెరా అటాచ్ చేసుకోవచ్చు కూడా దీనికి. సో మీకు అక్కడ టచ్ స్క్రీన్ దగ్గర USB పోర్ట్ కూడా ఒకటైతే చూడొచ్చు. సో ఇవి ఫ్యూచర్స్ అనేవి మనకు డీసెంట్గా ఇస్తున్నారు. 2 AC వెంట్స్ అనేవి ఉన్నాయి మనకు. క్రోమ్ ఫినిష్ స్పెషల్గా యాడ్ చేశారు ఓనెక్స్ ఎడిషన్లో. సెంటర్ డాష్లో ఇస్తున్నారు. అండ్ మీకు ఇక్కడ చూస్తే టచ్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఇస్తున్నారు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది. ఇది ఓన్లీ టాప్ మోడల్ వస్తుంది, బట్ ఇందులో ఓనెక్స్లో స్పెషల్గా వస్తుంది. అండ్ టచ్తో ఉంటుంది మీకు. ఫ్యాన్ టెంపరేచర్ కానివ్వండి, టెంపరేచర్, ఫ్యాన్ స్పీడ్ ఇవన్నీ టచ్తో ఉంటుంది. డిజిటల్ డిస్ప్లే ఒకటి వస్తుంది. ఇక్కడ మీకు TPMS వస్తుంది. అండ్ హజర్ లైట్ ఒకటి వస్తుంది. లాక్ అండ్ అన్లాక్ అనేది చూడొచ్చు మీకు సైడ్లో వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ఆటో స్టాప్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ యాక్చువల్గా మీకు టచ్లో అయితే ఇక్కడ వస్తుంది, కానీ ఇది చిన్న స్క్రీన్ కాబట్టి మీకు ఇక్కడ ఇచ్చేశారు. ఇక్కడ మీకు Type-C సాకెట్, USB పోర్ట్స్ అన్నీ మిస్ అవుతాయి. ఒకటి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఆబ్వియస్లీ రాదనుకోండి. 12V ఛార్జింగ్ సాకెట్ ఒకటి వస్తున్నారు చూడవచ్చు మీరు ఇక్కడ. సో ఫ్రంట్ వాళ్ళకైతే ఇక్కడే, రేర్ అయితే అది కూడా లేదు. అండ్ కొంచెం స్టైలిష్గా ఉంది, మరీ ఆక్వర్డ్గా లేకుండా. గేర్ లివర్ అయితే సింపుల్గా ఉంది. క్రోమ్ అరౌండ్ సరౌండింగ్స్. అండ్ మీకు డాష్లో మీకు ఇక్కడ కీ హోల్డర్ ఇస్తున్నారు. అవసరం లేదు, కీతో స్టార్ట్ చేయాలి. పుష్ స్టార్ట్ ఒకటి మిస్ అయింది. 3 కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. కో ప్యాసింజర్ సైడ్ ఇస్తున్నది. జర్మన్ కార్స్ కాబట్టి డిజైన్ అలాగే ఉంచేశారు. అండ్ ఆమ్రెస్ట్ మీకు అడ్జస్టబుల్గా అయితే ఉంటుంది. సెంటర్ ఆమ్రెస్ట్ లెదర్ కాదు, ఫ్యాబ్రిక్ ఫినిష్, వైట్ స్టిచ్చింగ్స్. డీసెంట్ స్టోరేజ్ స్పేస్ మనకు సెంటర్ ఆమ్రెస్ట్లో అయితే దొరుకుతుంది. ఇది కూడా ఓకే. కొన్ని బేస్ మోడల్స్లో సెంటర్ ఆమ్రెస్ట్ మిస్ అవుతుంది. ఇది కూడా దొరికింది మనకు. సాఫ్ట్ టచ్గా ఉంటుంది. అండ్ ఇంకా చూసినట్టయితే మీకు టెక్స్చర్ డాష్ బోర్డ్ కానివ్వండి. 2 స్పోక్ స్టీరింగ్ వీల్ స్పెషల్గా టాప్ మోడల్ లాగా కనిపిస్తుంది మీకు ఇందులో. బేస్ మోడల్ యాక్చువల్గా ఇలాంటివి రావు, స్టైలిష్ ఎలిమెంట్స్. అండ్ క్రోమ్ సరౌండింగ్స్ కొంచెం హార్డ్గా అయితే ఉంది. లెదర్ ఫినిష్లో అయితే లేదు, రబ్బర్ ఫినిష్లో ఇస్తున్నారు. స్కోడా బ్రాండింగ్ సెంటర్లో అయితే చూడొచ్చు. రైట్ సైడ్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని బ్రౌజ్ అండ్ ట్యాకిల్ చేయడానికి క్రూజ్ కంట్రోల్ మిస్ అయింది. లెఫ్ట్ సైడ్ మీకు వాయిస్ కమాండ్స్, ఆడియో సిస్టమ్, వాల్యూమ్ కంట్రోల్స్ ఒక రోలర్ ఇస్తున్నారు. స్టీరింగ్ వీల్ వచ్చేసి మీకు 2 కూడా ఉంటాయి ఇందులో. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి స్టీరింగ్ వీల్ అయితే ఉంటుంది. ఇది లాక్ చేద్దాము. ఒకసారి మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి చూపిస్తాను చూడండి. క్లస్టర్ వచ్చేసి మీకు బ్లాక్ అండ్ వైట్ MID ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ DTE అనేది చూడొచ్చు. అండ్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఓడో కానివ్వండి, స్పీడో కానివ్వండి, అండ్ కిలోమీటర్స్ డ్రివెన్, టైం ఇవన్నీ కూడా చూపిస్తుంటుంది. లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడో వస్తుంది. కింద మీకు మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ బిలో ద లోడ్ సైడ్ MID స్క్రీన్లోనే మీకు ఫ్యూయల్ రేంజ్ అండ్ దాంతోపాటు ఓడోమీటర్ కానివ్వండి, అండ్ దాని కింద మీకు ఇంజన్ టెంపరేచర్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. అండ్ టైం ఇదంతా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ రెస్టాల్ అయితే మీకు కొన్ని డీసెంట్గా అయితే ఉంటాయి. సర్వీస్ ఇంటర్వల్స్ ఇవన్నీ ఇక్కడ ద్వారా సెట్ చేసుకోవచ్చు. మీరు టైంని సెట్ చేయొచ్చు ఇక్కడ ద్వారా. సో దీని ద్వారా ట్యాకిల్ చేయొచ్చు బటన్స్. అండ్ ఇది మీకు సర్వీస్ ఇంటర్వల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చూపిస్తుంటుంది. సో ఇలా మీకైతే వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇండికేటర్స్ ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ మిస్ అయింది. ఆటో వైపర్స్ కూడా మిస్ అయ్యాయి. అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్ కూడా మిస్ అయ్యాయి. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉండవు అనుకోండి ఈ ప్రైస్ పాయింట్కి. వర్టికల్ AC వెంట్స్, క్రోమ్ సైడ్. సో ఆటో డిమ్మింగ్ IRBM ఆబ్వియస్లీ మిస్ అవుతుంది. మాన్యువల్ డిమ్మింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి మీరు ఫిల్మీ వేయించుకుంటే ఈజీగా అయిపోతుంది. అండ్ LED ల్యాంప్స్, రూఫ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డోర్ లైట్స్ అన్ని కూడా ఇస్తున్నారు. స్పీకర్స్ అండ్ సన్ గ్లాస్ హోల్డర్ మిస్ అయింది. అండ్ మీకు వ్యానిటరీ మిర్రర్, కో ప్యాసింజర్, టూల్ రిలీజ్ హోల్డర్ రైట్ సైడ్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు ఫోల్డబుల్ హోల్డర్ డ్రైవర్ సైడ్ ఇస్తున్నారు. మంచి విషయమే. బట్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి మిస్ అయ్యాయి చూడొచ్చు. ఇక్కడ ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి. ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, కో ప్యాసింజర్కి అండ్ డ్రైవర్కి. రెస్టాల్ అయితే మనకు ఇది మిడ్ సైజ్ SUV, డీసెంట్ ఫీచర్స్, టచ్ స్క్రీన్ ఇస్తున్నారు. అండ్ కుషనింగ్ చాలా బాగుంది, కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్కి. ఇది 1 లీటర్లో వస్తుంది ఇది.
అండ్ ఒకసారి మనం బయటికి వెళ్ళిపోయి ఇందులో మిస్ అయిన ఫీచర్స్ కూడా ప్lenty ఉన్నాయి. సో కీ ఆఫ్ చేసి బయటికి వెళ్తాను. సో ఇంజన్ స్పెక్స్ చూపిస్తాను మీకు. ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి ఈ నాబ్ ద్వారా మీరు ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇంకోటి మర్చిపోయాను నేను, స్కఫ్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఓనెక్స్ బ్రాండింగ్ తోటి. ఇది కూడా కాస్మెటిక్లో ఒకటి. సో స్కఫ్ ప్లేట్ ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఇస్తారు, ఓనెక్స్ బ్రాండింగ్ తోటి మ్యాట్ అండ్ క్రోమ్లో ఇస్తున్నారు. అండ్ మిస్ అయిన ఫీచర్స్ కూడా ప్lenty అయితే ఉన్నాయి. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒకసారి దీని ఇంజన్ గురించి మాట్లాడితే, ఓనెక్స్ ఎడిషన్ అనేది కేవలం 1 లీటర్ TSI మాత్రమే వస్తుంది. 1.5లో రాదు మీకు ఓనెక్స్ ఎడిషన్ అనేది. సో ఓన్లీ 1 లీటర్ బేస్ సెకండ్ మోడల్ ఇది. సో ఇందులో ఇంజన్స్ గురించి మాడితే మనకు 1 లీటర్ 999cc డిస్ప్లేస్మెంట్ పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఆప్షన్ లేదు. 3 సిలిండర్స్, ఇది ఒకటే డ్రాబ్యాక్, లాట్ ఆఫ్ వైబ్రేషన్స్, బట్ రిఫైన్మెంట్ చేశారనుకోండి. 114 bhp ఆఫ్ పవర్ అండ్ 178 Nm ఆఫ్ టార్క్. 6 స్పీడ్ మాన్యువల్లో మాత్రమే ప్రజెంట్ అవైలబిలిటీగా ఉంది. సో 6 స్పీడ్ టార్క్ కన్వర్టబుల్ ఆటోమేటిక్ అనేది తొందరలో వస్తుంది, లార్జర్ స్టేజ్ అని చెప్తున్నారు లేటర్ స్టేజ్లో. బట్ అది ఎంతవరకు నిజమని తెలియదు. ఇన్స్టాలేషన్ కూడా లేదు, ఇది ఒక డ్రాబ్యాక్ చూడండి. 3 సిలిండర్స్ కాబట్టి వైబ్రేషన్స్ ప్లస్ హార్ష్నెస్ సౌండ్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకు BS6 phase 2లో వచ్చింది. మైలేజ్ మనకు 17.7 km/లీటర్ వరకు అయితే యావరేజ్ ఇస్తుంది. సో 1.5 కూడా సేమ్ ఇస్తుంది. సో 3 సిలిండర్స్ ఇంజన్ ఓకే మీకు 1 లీటర్ అనుకున్న వాళ్ళు ఈ ఓనెక్స్ బేస్ మోడల్కి అయితే సెకండ్ బేస్కి రావచ్చు. ఈ ఎడిషన్కి చాలా వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. అండ్ బడ్జెట్ కూడా చెప్తాను ఇప్పుడు ఒకసారి కాంపిటీషన్తో పాటు చూడండి. ఫ్రెండ్స్ ఇక మిస్ అయిన ఫీచర్స్ గురించి చెప్తాను అన్నాను కదా. సో ఇందులో మిస్ అయింది ఈ ప్రైస్ పాయింట్లో ఏంటంటే మనకు లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ ఒకటి మిస్ అయింది, లెదర్ సీట్ కవర్స్ ఒకటి మిస్ అయ్యాయి. క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చుంటే బాగుంటుండే, హైవే రైడ్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. క్రోమ్ అండ్ పియానో బ్లాక్ ఇన్సైడ్ డోర్స్ పైన ఒకటి ప్రీమియంగా టచెస్ మిస్ అయ్యాయి. రేర్ ప్యాసింజర్ వాళ్ళకి USB ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేరు, ఇది కూడా ఒక డ్రాబ్యాకే. అండ్ గ్లోబాక్స్ కూలింగ్ ఫంక్షన్, ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. సన్ రూఫ్ ఒకటి మిస్ అయింది. ఈ ప్రైస్ పాయింట్కి ఖచ్చితంగా సన్ రూఫ్ ఎక్స్పెక్ట్ చేసాం, ప్రైస్ చెప్పిన తర్వాత అంటారు మీరు. అండ్ రేర్ కూడా మీకు స్కఫ్ ప్లేట్స్, ఎంట్రీ ప్లేట్స్ ఇచ్చుంటే బాగుంటుండే. అండ్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs ఇవ్వట్లేరు ఈ ప్రైస్ పాయింట్లో. ఆటో IRVM కూడా లేదు, ఇది కొంచెం సేఫ్టీలో ఇంపార్టెంటే. అండ్ రెస్ట్ ఆల్ అయితే ఓకే, రేర్ సీట్స్ వాళ్ళకి ఆమ్రెస్ట్ ఒకటి ప్రొవైడ్ చేయాల్సింది. సో ఈ చిన్న చిన్నవి ఇచ్చుంటే కూడా ఇది ఇంకా వాల్యూ ఫర్ మనీ అవుతుండే, బట్ ఇచ్చుంటే మాత్రం మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతుంది ఈ ప్రైస్ పాయింట్లో. ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇది 2 ఎయిర్ బ్యాగ్స్ దొరుకుతాయి ఇందులో మనకు, ఫ్రంట్ 2 కో ప్యాసింజర్ అండ్ డ్రైవర్ వాళ్ళకి. ESP ఉంది, 3 point సీట్ బెల్ట్స్, ABS విత్ EBD, టైర్ ప్రెజింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్. ఇవన్నీ కాకుండా మోర్ ఓవర్ బెస్ట్ థింగ్ ఏంటంటే 5 స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ అనేది గెలుచుకుంది న్యూ ప్రోటోకాల్ క్రాష్ టెస్ట్లో చూస్తాను మనకు. అండ్ కాంపిటీషన్ గురించి మాడితే గ్రాండ్ విటారా వస్తుంది, హై రైడర్ అయితే వస్తుంది, క్రీటా వస్తుంది, సెల్టాస్ వస్తుంది, అండ్ MG ఆస్టర్ వస్తుంది, Volkswagen Tiguan వస్తుంది. బట్ సెకండ్ బేస్ మోడల్ మనకు ఇన్ని వాల్యూ ఫర్ మనీ ఫీచర్స్ ఉన్నాయి, ఏ కార్లో కూడా లేవు. ఇక ప్రైస్ పరంగా మాట్లాడితే మనకు ఎక్స్-షోరూమ్ వచ్చేసి 12,39,000 ఉంది హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా. సో RTO ఛార్జెస్ వచ్చేసి 2,26,000 ఎస్టిమేటెడ్గా పడుతుంది. ఇన్సూరెన్స్ 45,741 రూపాయలు పడుతుంది. ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్గా చెప్తాను చూడండి, ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ కోసం ఈ స్క్రీన్ పైన వచ్చిన కాంటాక్ట్ కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. 15,11,000 రూపాయలు ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్ అయితే చెప్తున్నాను. సో ఇది నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా ఎస్టిమేటెడ్ ప్రైజెస్ మాత్రమే, ఏదో మీరు అడుగుతారని చెప్తున్నాను తప్ప ఎగ్జాక్ట్ ప్రైసెస్ కాదు. మళ్ళీ మీరు షోరూమ్ కాల్ చేసి ఇదే ప్రైస్ అడిగినా ఉండదు అనుకోండి. మీరు ఎగ్జాక్ట్ ప్రైసెస్ కనుక్కోవాలంటే ఎలాంటి ఇష్యూస్ లేవు, మీకు స్క్రీన్ పైన ఒక స్క్రోలింగ్ అవుతుంది నంబర్, షోరూమ్కి కాల్ చేసి PPS కొత్తగూడ బ్రాంచ్ స్కోడా షోరూమ్ని విజిట్ కూడా చేయొచ్చు. మన ఛానల్ తరఫున వెహికల్ స్పెషల్ ఆఫర్స్ బెస్ట్ డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేపిస్తాను. అండ్ ప్రైజెస్ కనుక్కోవచ్చు, టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు. అండ్ స్కోడా కొషాక్లో 5 కలర్ ఆప్షన్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. వారంటీ వచ్చేసి కంపెనీ ఇచ్చేది 4 years 1 lakh kilometers. అండ్ దట్స్ ఇట్ గైస్, ఇది రోజు వీడియో. ఆల్ న్యూ 2023 స్కోడా కొషాక్ ఆనెక్స్ ఎడిషన్, మోస్ట్ వాల్యూ ఫర్ మనీ. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుని వెళ్ళండి. ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇది రోజు వీడియో. సో ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చినట్టయితేను లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడాను. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్లో ఫాలో అయ్యి మీరు అక్కడ మెసేజ్ చేసి మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరేమనుకుంటున్నారు ఈ ఎడిషన్కి సంబంధించి మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.